ఈ గుర్తులు ఏ రాజుల వంశం వారు ఎక్కువగా ఉపయోగించేవారు కమెంట్ చేయండి. ఈ వీడియోలో 12-13 శతాబ్దాల్లో అంతర్జాతీయంగా వర్తక వ్యాపారాలు జరిగిన ప్రాంతం మోటుపల్లి గ్రామంలో ఉన్న 2 పురాతనమైన దేవాలయాలను చూడబోతున్నాం. ఈ దేవాలయాలను చోళులు మరియు కాకతీయ రాజుల కాలంలో ముఖ్యంగా గణపతి దేవుడు, రుద్రమదేవి కాలంలో నిర్మించినట్లు ఆ దేవాలయంలో ఉన్న తెలుగు, తమిళ, సంస్కృతి భాషల్లో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఇది కోదండ రామాలయం. దీని ఎదురుగా ఉన్న మండపం చాలా వరకు కూలిపోయింది. దీనిలో ఉన్న విగ్రహాలు మొఘలుల దండయాత్రలో ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దీన్ని దాటుకుని వెళ్తే అసలైన దేవాలయం చూడొచ్చు. చుట్టూరా ఇసుక ఉండి దేవాలయం ఇసుకలో కూరికిపోయినట్లు ఉంటుంది. ఇక్కడ బావిని గమనిస్తే దేవాలయం ఒకప్పుడు చాలా ఎత్తుగానే ఉండేదని తెలుస్తుంది. దీని తర్వాత వీరభద్ర స్వామి ఆలయం. ఇది కూడా ఎంతో పురాతనమైన ఆలయం. దీన్ని సంరక్షిత స్మారకంగా గుర్తించారు. ఈ దేవాలయంలో పూజలు జరుగుతూనే ఈ దేవాలయం మండపంలో ఉన్న 2 స్తంభాల మీద ఆ కాలం నాటి శాసనాలు స్పష్టంగా చూడొచ్చు. ఇవి ఆ కాలం నాటి వ్యాపారానికి సంబంధించిన సుంకాలు, సముద్రయానం వంటి వాటి గురించి తెలియజేస్తుంది. ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యతగాంచి ఎన్నో దేశాలతో వర్తక వ్యాపారాలు నిర్వహించిన ప్రాంతం ఈ మోటుపల్లి గ్రామం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచే ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలతో వ్యాపారాలు జరిగేవి. ఆ రోజుల్లోనే వారానికి సుమారు 1 కోటి వరహాల వ్యాపారం జరిగేదని ఆధారాల ద్వారా తెలుస్తుంది. రాణి రుద్రమదేవి కాలంలో ఈ ఓడరేవు దేవాలయాలు బాగా అభివృద్ధి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.